అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి వేడుకలకు సిద్ధమయ్యాయి అన్ని పాఠశాలలు. సంక్రాంతి వేడుకలు జరుపుకునే క్రమంలో పాఠశాలలో ఇది నిజామాబాద్ నగరంలోని వర్ణి చౌరస్తాలో ఉండే సెయింట్ జేవియర్స్ అనే పాఠశాలలో 2వ తరగతి అమ్మాయికి ప్రమాదం జరిగింది. 2వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన ఏదైతే ఆ వేడుకలు సంక్రాంతి వేడుకలు గొబ్బెమ్మలు ఆడుతున్న క్రమంలో దానికి అందరికి సంబంధించి వేడుకల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాప పూర్తిగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొంది మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఆసుపత్రిలో పాప చికిత్స పొంది దానికి అందరికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. ఎందుకంటే 2వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ భోగి మంటల దగ్గర ఉంచడం ఏంటి, దీనికి అందరికి సంబంధించి ఆ ప్రమాదం జరగడం ఏంటి, పాఠశాల యాజమాన్యం అసలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా దీనికి అందరికి సంబరాలు జరుపుకోవడం ఏంటి అని చెప్పి విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మీరు ఇప్పటికే పాఠశాల యాజమాన్యాన్ని నిలదీస్తున్న పరిస్థితి, అసలు దీనికి అందరికీ కారణాలు ఏమై ఉండొచ్చు? మేము విషయం తెలియగానే ఫస్ట్ అసలు ఏం జరిగిందో స్కూల్కి వెళ్ళి తెలుసుకుందామని చెప్పి స్కూల్కి వెళ్తే యాజమాన్యం లోపలికి రానియకుండా తాళాలేసి గోప్యంగా దాచిపెట్టడం జరిగింది. ఒక పాపకి అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మొత్తం 90% కాలు మొత్తం కలిపోయిందన్న. అక్కడ పోయి మేము ప్రశ్నించి సార్కి అడిగినాం, సార్ అసలు ఏం జరిగింది, విషయం తెలిసింది ఏం జరిగిందంటే అసలు ఏమీ జరగలేదని చెప్పేసి చేతులు దులుపుకోవడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చి హాస్పిటల్లో చూస్తే 90% మొత్తం పాపకి కాళ్ళు మొత్తం కాలిపోవడం జరిగింది. ఆ సెయింట్ జేవియర్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో పిల్లలకి ఇప్పుడు 2nd క్లాస్ పిల్ల వస్తున్నప్పుడు మంటల దగ్గరికి ఆ మాత్రం చూసుకోరా. అక్కడ ఏం జరిగిందంటే విషయం ఏంటంటే ఆ భోగి మంటలని ముట్టించేటప్పుడు పెట్రోల్ పోసి మేడం ముట్టియడానికి ప్రయత్నించింది. అది ఒక్కసారిగా మంట పైకి రావడం వల్ల మేడంకి చేతి కాలుతుందని అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు పడేయడం జరిగింది. ఆ కార్పెట్ మొత్తం కాలిపోయి ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ డ్రెస్కి తగిలి మొత్తం కాలిపోయింది. తొందరగా ఆ డ్రెస్ తీయడం వల్ల ఆ పాప ఇప్పుడు బ్రతుకుంది, లేదా పూర్తిగా కాలిపోయే పరిస్థితి ఉండేది. ఈ సెయింట్ జేవియర్ స్కూల్ ఏదైతే ఉందో పిల్లల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికీ 2-3 సార్లు రోడ్కే ఉంటుంది స్కూలు, 2-3 సార్లు యాక్సిడెంట్స్ కూడా జరిగిందన్న. కానీ ఎప్పటి కూడా యాజమాన్యం మాత్రం విద్యార్థి సంఘాలను లోపలికి రానియకుండా పేరెంట్స్ని పట్టి పీడిస్తూ ఫీజుల దగ్గర మాత్రం పట్టి పీడిస్తూ మాత్రం పేరెంట్స్ని ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ పిల్లల సేఫ్టీ దగ్గర చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ శూన్యంగా కనిపిస్తుందన్న. వెంటనే విద్యాశాఖ అధికారి గారు స్పందించి, కలెక్టర్ గారు స్పందించి వెంటనే స్కూల్పై చర్యలు తీసుకోవాలి. ఏదైతే స్టూడెంట్కి ఇప్పుడు ప్రాబ్లం జరిగిందో 2 స్టాఫ్ టీచర్లను పంపించి మాత్రమే ఏం జరగలేదని దర్జాగా సార్ అక్కడ కూర్చోవడం జరిగింది. యాజమాన్యం హెడ్ వచ్చి ఇక్కడ ఖర్చులన్నీ చూసుకొని కనీసం ఖర్చులు చూసుకొని అమ్మాయికి సేఫ్టీ వైద్యం అందే వరకన్నా ఉండాలని చెప్పేసి మేము ఉండకుండా చేతులు దులుపుకొని ఇష్టరాజ్యంగా అక్కడ స్కూల్ తాళం వేసుకొని లోపల దర్జాగా కూర్చుంటున్న పరిస్థితి. ఇప్పటికి కూడా స్పందించకుండా ఏం జరగలేదని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మీరు చెప్పండి, ఏదైతే సెయింట్ జేవియర్స్ స్కూల్ ఉందో ఆ స్కూల్ యాజమాన్యము ఏదైతే ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయిందని ఆరోపించారు. అసలు స్కూల్ యాజమాన్యము ఈ భోగి మంటలు ముందస్తుగా జరుపుకోవడంలోనే ఈ ప్రమాదం జరిగింది. చిన్నపిల్లల్ని దూరం ఉంచాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యంగా ఉంటుంది. అసలు దానిపైన మీరు విద్యార్థి సంఘాలు ఎలా అంటారు? సార్, ఒకటి విద్యార్థి సంఘంగా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి వెళ్తే తాళాలు వేసుకొని విద్యార్థి సంఘాలు రావద్దు, కలెక్టర్ వచ్చినా కూడా మేము గేట్ తీయమనే సంభాషణ మాట్లాడడం జరిగింది. ఆ విజువల్ కూడా ఉన్నాయి. దీంతో పాటు అక్కడ ఏం జరిగిందని చూసి మాట్లాడితే అసలు ఎటువంటి అగ్ని ప్రమాదం జరగలే అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చి చూస్తే అమ్మాయి పూర్తిగా నడుము భాగం నుంచి కాళ్ళ వరకు మొత్తం కాలిపోయి తోలు మొత్తం ఊడిపోయిన పరిస్థితి ఉంది. ఆ యాజమాన్యం కనీసం అక్కడ జరిగిన సంఘటనను కనీసం బాధ్యత వహించి ఆ స్టూడెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పేరెంట్కి ఫోన్ చేసి పేరెంట్స్ వచ్చే వరకు అక్కడే ఆగి పేరెంట్స్ వచ్చిన తర్వాత పేరెంట్కి అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని ఏదైతే స్టూడెంట్ కాలిపోయిన స్టూడెంట్తో ఆ విద్యార్థిని హాస్పిటల్ తీసుకెళ్లడం చేయకుండా పేరెంట్ వాళ్ళకి అప్పచెప్పడం ఇది చాలా నిర్లక్ష్యం వహించారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఆ స్టూడెంట్కి పూర్తి వైద్య ఖర్చులు భరించి బాధ్యత పూర్తిగా సెయింట్ జేవియర్స్ పాఠశాలని పూర్తి బాధ్యత వహిస్తూ పూర్తిగా వైద్యం ఖర్చులు మొత్తం సెయింట్ జేవియర్స్ పాఠశాల యాజమాన్యం వాళ్ళు పూర్తిగా భరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దీంతోపాటు డిఈఓ కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏం జరిగింది అనేది విచారణ జరపాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసలు భోగి పండుగ అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ రకంగా తెలియాలి, పెట్రోలు గాలిలో స్ప్రెడ్ అయ్యి అంటుకుంటుందని చెప్పేసి కనీసం చదువు చెప్పే టీచర్లకు తెలియదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
పెట్రోల్ పోవడం వల్ల అక్కడ మొత్తం బిల్డింగ్ మొత్తం అంటుకునే పరిస్థితి ఉండేది. దీంతో పాటు అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఫైర్ సిబ్బంది వెంటనే ఆ పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేసే రకంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడ చర్యలు తీసుకోవాలి. డిఓ వెంటనే ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటూ క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే పాఠశాలలో ప్రమాదం జరిగినప్పుడు దీనికి అందరికి సంబంధించి ఏదైతే 2వ తరగతి చదువుతున్న ఓ అమ్మాయి ఏదైతే స్కూల్ యాజమాన్యం భోగి పండుగను జరుపుకునే క్రమంలో భోగి మంటలు వేశారు. భోగి మంటలు వేసిన క్రమంలో ఎలాంటి అక్కడ ముందస్తు సహాయక చర్యలు ఎలాంటి లేకపోవడం వల్లనే ఆ భోగి మంటల్లో అమ్మాయికి కాలిన గాయాలయ్యాయి. స్కూల్ యాజమాన్యం తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది. ఏదైతే ఆ భోగి మంటలు జరుపుతున్న క్రమంలో అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఏదైతే ఆ బాలిక ఉందో ఆ బాలికకు సరైన వైద్యం ఆ స్కూల్ యాజమాన్యమే భరించాలి. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో బాలికకు జరిగిన ప్రమాదం ఇంకెవరికి జరగకుండా ఈ స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. నగరంలోని సెయింట్ జేవియర్స్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న కోమలి అనే అమ్మాయికి అగ్ని ప్రమాదం జరిగింది. స్కూల్లో భోగి మంటలు ఆడుతున్న క్రమంలో దానికి అందరికి సంబంధించి స్కూల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే భోగి మంటల్లో కాలిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పండి, ఏమైంది మీ పాపకి? కోమలి ఎన్నవ తరగతి? 2nd క్లాస్ అండి. ఏమైంది అసలు? స్కూల్లో భోగి మంటలు వేసేటప్పుడు పెట్రోల్ వేసేటప్పుడు స్కూల్ టీచర్ ఒకటిసారి జారిపోయి పాప మీద పడ్డది. ఒకటిసారి మంట అంటుకున్నది. ఎట్లా ఉంది మీ పాప? కొంచెం సీరియస్ ఉంది. ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ ఏం లేదు, ట్రీట్మెంట్ మొత్తం భరిస్తే సరిపోదు అంతే. వాళ్ళు ఏమైనా వాళ్ళ బాధ్యత అంతే. స్కూల్ యాజమాన్యం ముందస్తు చర్యలు ఏం చేపట్టకపోవడం వల్ల ప్రమాదం జరిగిందా? స్కూల్లో భోగి మంటలు ఏంటి చిన్నపిల్లల స్కూల్లో? భోగి మంట పెడితే పర్లేదు, కానీ పెట్రోల్ తీసి పెట్టే అవసరం లేదు కదా. ఏదైనా పెట్టుకుని పర్లేదు, ఎట్లా పెట్రోల్ పెట్టి డబ్బా తీసుకొచ్చి పోసే అవసరం లేదు కదా. అంటే తీసుకొచ్చి పెట్టాలా, అలా పెడితే ఎలా ఉంటుంది? చూసుకోవాలి, మంటలను దూరం కూర్చోబెట్టాలి కదా. పెద్దలు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుస్తుంది చిన్న మంటలు అనుకుంటారని చెప్పేసి వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కదా. మీరు ఏమైంది పాపకి? బాబాయ్ ఏమైంది అసలు స్కూల్లో? లేదు సార్, పాప పొద్దున స్కూల్కి వెళ్ళింది. పొద్దున స్కూల్కి వెళ్ళడం వల్ల ఏదో భోగి ప్రోగ్రామ్ అని చెప్పేసి చేశారు. కాకపోతే అది భోగి ప్రోగ్రామ్ అంటే ఏదో నామకవస్తే చేయాలి, మరీ అంత పెట్రోల్ పోసి మరీ మంటలు పెట్టుకున్నట్టు ప్రాబ్లం కాదు కదా. అది స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అలా ప్రాబ్లం జరిగింది నా ఉద్దేశం. అది ఏది ఉన్నా సరే స్కూల్ యాజమాన్యం చూసుకోవాలని కోరుకుంటున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు, స్కూల్ యాజమాన్యం పూర్తిగా బాధ్యత వహించాలి. భోగి మంటలు అంటే చిన్నపిల్లల్ని దగ్గర రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. స్కూల్లో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లనే పెట్రోల్తో ఆ భోగి మంటలు కాల్చడం ఏంటని తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. దానికి అందరికి సంబంధించి బాధ్యులైన స్కూల్ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్లో ముందస్తు చర్యల్లో భాగంగా భోగి మంటలు కాల్స్తే బాగుంది. చిన్నపిల్లల స్కూల్లో ఇది కాల్చడం ఏంటని చెప్పి విద్యార్థి సంఘాలు అదేవిధంగా తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. భోగి మంటలు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రాంతంలో ఉన్న సెయింట్ జేవియర్ అనే స్కూల్, ఇదే పాఠశాల. ఈ పాఠశాలలోనే అగ్ని ప్రమాదం చేసుకుని మనం చూడొచ్చు ఏ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే అందరూ కూడా సంక్రాంతి సెలబ్రేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో భోగి మంటలు గొబ్బెమ్మలు ఆడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఏదైతే సెయింట్ జేవియర్ హై స్కూల్ వర్నీ రోడ్ ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న పాఠశాల ఇది. హై స్కూల్లో గొబ్బెమ్మలు ఏదైతే సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్న క్రమంలో గొబ్బెమ్మలు అదేవిధంగా భోగి మంటలు ఆడుతున్న క్రమంలో విద్యార్థులందరూ కూడా ఒకే దగ్గర ఉండి ఆటలు ఆడుకుంటున్న క్రమంలో పూర్తిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ స్కూల్కి సంబంధించి మనం లోపల ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగింది దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లా కేంద్రంలోని సెయింట్ జేవియర్ స్కూల్ పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి స్కూల్లో మొత్తంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న క్రమంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి అంతకు సంబంధించి అగ్ని ప్రమాదంలో ఒక అమ్మాయి 2వ తరగతి చదువుతున్న కోమలి ప్రమాదంలో గాయపడింది. ఆ గాయపడిన ప్రాంతం అయితే ఇక్కడే ఏదైతే భోగి మంటలకు సంబంధించి సంక్రాంతి సంబరాలు సెయింట్ జేవియర్ అనే పాఠశాల బోర్డు అయితే రాసి ఉన్న పరిస్థితి. దీనికి అందరి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇక్కడే వీరందరికీ కూడా పిల్లలందరికీ కూడా సంక్రాంతి సెలబ్రేషన్లో భాగంగా భోగి మంటలు కాల్చుకునే క్రమంలో ఈ ప్రాంతంలోనే చూడొచ్చు. దీని అంతా కూడా శుభ్రంగా నీట్గా చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక 2వ తరగతి చదువుతున్న అమ్మాయికి కోమలికి అగ్ని ప్రమాదం
చోటు చేసుకోవడం, ప్రమాదంలో పూర్తిగా కాళ్ళన్నీ గాయాల పాలు కావడం. దీనికి అందరికి సంబంధించి స్కూల్ యాజమాన్యం పూర్తిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు చేపట్టకపోవడం, స్కూల్లో ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వస్తువులు ఆనవాళ్ళు కూడా లేకపోవడమే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం భోగి మంటలు వేస్తున్న క్రమంలో భోగి మంటలు కాల్చే క్రమంలో అక్కడ దానికి కట్టెల పైన పెట్రోల్ వాడిన పరిస్థితి. పెట్రోల్ వాడడం వల్ల ఒక్కసారిగా ఆ మంట ఉవ్వెత్తిన ఎగిసిపడి ఆ పాప పైన ఆ టీచర్కు అంటుకునే క్రమంలో ఆ టీచర్ దాన్ని అంతా సంబంధించి ఒక్కసారిగా నాకు ఎక్కడ అంటుకుందో అని చెప్పి అక్కడ పడేయను అక్కడ ఉన్న పిల్లల పైన పడింది. దీనికి అందరికి సంబంధించి ఆ పిల్లలైతే ఏవైతే కోమలి పక్కనే ఉందో ఆ కోమలికి ప్రమాదం చోటు. ఎందుకంటే ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యము తక్షణమే స్పందించకుంటే దానికి అంతటికి సంబంధించి ఆ కోమలికి ఏదైతే ఆ మంటలు అంటుకున్న క్రమంలో ఒక్కసారిగా డ్రెస్సుకు మంటలు అంటుకున్నాయి. ఆ డ్రెస్సును తీసేయకుంటే మాత్రం కోమలి పూర్తిగా ఖాళీ బూడిదయ్యేదని చెప్పి విద్యార్థిని తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ సెయింట్ జేవియర్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకోవడం, స్కూల్ యాజమాన్యం పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే దీనికి పూర్తిగా స్కూల్లో ప్రమాదం పండగ సెలబ్రేషన్ చేసుకుంటునే క్రమంలో పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పండగ సెలబ్రేషన్ చేసుకున్న క్రమంలో పూర్తిగా ముందస్తు చర్యలు అక్కడ అగ్నికి సంబంధించిన సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం చోటు చేసుకునే క్రమంలో పూర్తిగా ఒక్కసారిగా టీచరు ఒకసారిగా పెట్రోల్ పోయడంతో పెట్రోల్కు మంట అంటించడంతో ఒకసారి నాపైకి వస్తుందనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. ఒక్కసారి ఆ పాపకు మంటలు అంటుకోవడం, పాప కాళ్ళు పూర్తిగా కాలిపోవడం, నిజామాబాద్ నగరంలోని ప్రతిభ హాస్పిటల్లో చికిత్స పొందడం దీనికి అందరికీ కూడా చోటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఈ స్కూల్ యాజమాన్యం పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ పోలీసులు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల పూర్తిగా తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న వర్నీ రోడ్లో ఉన్న సెయింట్ జేవియర్ స్కూల్పై చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విద్యాశాఖ స్కూల్లో సంబరాలు జరుపుతున్న క్రమంలో ఫైర్ సేఫ్టీ ఎక్కడ కూడా ఉంచలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని వస్తువులు ఉంచుకోవాలి. అక్కడ ఎలాంటి వస్తువులు ఉంచుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసింది. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత స్కూల్ యాజమాన్యం వహించాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినాయి. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆరోపించారు. మా పాపకు కాలిన గాయాలు తీర్చలేంది, మా పాప ప్రమాదంలో మరణిస్తే ఎవరు బాధ్యులు అని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఆ వీడియో మనం మాట్లాడడానికి వచ్చినప్పుడు లాక్ పెట్టుకున్నట్లు చేస్తే సార్ మీరు సార్ ఎంతమంది పిల్లలకు గాయాలైనాయి సార్? ఎవరికి కాలేదు, ఎవరికి ఏం కాలేదు. హాస్పిటల్కి పంపించారు సార్. పోయి చూడండి, పోయి చూద్దాం. చెప్పండి ఒకసారి చూద్దాం. ప్రెస్ సార్ మీరు ఫస్ట్ లాక్ ఎందుకు వేస్తారు సార్? మీరు ఇది స్కూల్ లేకపోతే స్కూలే కదా ఇది. స్కూల్ అన్నప్పుడు విద్యార్థి సంఘాలకు లోపల ఇప్పుడు ఒక ఇష్యూ అయింది. విద్యార్థి సంఘాలు ఎప్పుడు మాట్లాడతారు? ఇష్యూ కాలేదా? పిల్లలు మొత్తం కాలిపోతే మీకు ఇష్యూ కాలేదు. వెళ్ళొస్తాం, తీసుకోవాలి. ఇప్పుడు విత్ ప్రూఫే పోతాం మేము. అర్థమైందా సార్? ఉద్యోగం రాలేదు మాట్లాడడానికి. వచ్చినప్పుడు మీరు డోర్ ఎందుకు వేస్తారు? లాక్ ఎందుకు పెడుతున్నారు? లాక్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఇంత గట్టిగా గేట్ అవతలికి వెళ్ళి గట్టిగా మాత్రం గేట్ తీస్తే కొట్టాడు. ఎవరు కొట్టే రకంగా అంటే సార్ మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది సార్. లోపల మాట్లాడడానికి వస్తే అడగండి, మేడం అడగండి, మేడం అడగండి. మేము సార్తో మాట్లాడాలని చెప్పినాం. మేడం అడగండి, సార్తో మాట్లాడాలి మేడం అని మంచిగా మాట్లాడినాం. మేము ఎంతసేపు ఆగినాం? మేము అడగండి సార్, మేడం అడగండి. మేడం మేము అప్పుడే పిలిచినామా లేదా? సార్తో మాట్లాడాలి మేడం అని చెప్పినామా? అట్లా ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, నేను ఎట్లా మాట్లాడుతున్నా, ఏంది అని అడిగినా సార్. గేట్ అవతల మాట్లాడతాం, గేట్ లోపల మాట్లాడితే ఇట్లనే మాట్లాడతాం. గేట్ తీయండి, కూర్చొని మాట్లాడతాం. మేము మీకు పోయి రక్ష చేస్తలేము. ఇట్లాంటి ఎట్లా మాట్లాడతారు అర్థం కాదు. మేము ఇట్లనే మాట్లాడతాము అనుకుంటారు కదా మీరు. మేము ఎవరో జోసులు లెక్క బయట ఉండి మాట్లాడిస్తున్నారు కదా. లోపల కూర్చుంటే సార్ ఏమైంది, ఏంది విషయం అనేది మాట్లాడతారు.
కేంద్రాల్లో చూపుని చెప్తాను కదా వాళ్ళు వచ్చారు. ఇంకా మాకు నేను మీడియా సార్, అయితే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా జరగలేదా? జరిగింది వాస్తవము. సార్ సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా సార్? సార్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా సార్? తీయండి కదా, ఇప్పుడు ఈ విద్యా సంస్థ సార్, ఇది మీరు ఇట్లా లాకులు పెట్టుకొని ఏదో సార్ ఎట్లా సార్ ఎంతమంది పిల్లలకు గాయాలైనాయి సార్? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.